ఓ సోది చెప్పా అమ్మా ఇటు రమ్మా. కొండదేవర పలుకు అంకాదమ్మ తల్లి పలుకు. ఎవరమ్మా ఇక్కడ సోది పిలిచినారు? నేనేనమ్మా. క్యాకేసినారు. నేనేనమ్మా. మా ఇంట్లో కొద్ది సోది చెప్పమ్మా. సరేనయ్యా, సోది చెప్తానయ్యా. ఓ వెలుగు కనపడతాంది. కొండదేవర పలుకు అంకారమ్మ తల్లి పలుకు. కొండదేవర పలుకు. సోది చెబుతానమ్మ సోది అంకాలమ్మ పలుకు. కొండదేవర పలుకు. జాతకం బిడ్డ బాగున్నది. నీ ఇంటికి వచ్చింది దేవత వెలుగు. కన్నూరంటే గడ్డం, అత్తూరంటే చెవులు. కొండదేవర పలుకు. కన్నబిడ్డలంటే గడ్డం, అత్తోరంటే చెవు. కొండదేవర పలుకు. ఇదిగో నీకు కలిసి వస్తుంది బిడ్డ. నీకు ఇటేపు నుంచి కలిసి వస్తుంది. మంచి యోగం ఉన్నది. పొడుసు పిల్లంటి పిల్ల, తెలికల్ల పిల్ల నీకు భారీగా వస్తుంది. కొండదేవర పలుకు. నీకు బాగా కలిసి వస్తుంది. కానీ మధ్యలో చిక్కులున్నాయి బిడ్డ, కష్టాలున్నాయి. దానికి కష్టాలున్నాయి. కొండదేవర పలుకు. కొండదేవర పలుకు. జాబ్ యోగం ఉంది బిడ్డ. 2 బిడ్డలు కలుగుతారు. 2 కొడుకులు పుడతారు బిడ్డ. కొండదేవర పలుకు. జాతకం చెబుతున్నది. ఏ చిక్కులు ఉన్నాయి, కొన్ని గండాలు ఉన్నాయి. అవన్నీ తప్పిపోవాలంటే ఒక అంతరం వేస్తాను. ఒప్పుకుంటావా మరి? నీ కొడుకులకు చల్లగా ఉండాలా, నీ భార్య చల్లగా ఉండాలా, నీ బిడ్డలు చల్లగా ఉండాలి. ఉద్యోగం ఉందిరా, ఉద్యోగ యాగం ఉందిరా నాయన. అంత వేయమంటవా మరి వద్దంటవా? సరేను. ఏమయ్యా రాజు, ప్రార్థనకి వెళ్తున్నావు, బాప్తిజం తీసుకున్నావు, రక్షణ పొందావు, అలా సోది చెప్పించుకోవచ్చా? మన బైబిల్లో ఏముంది? ఎక్కడుందా చెప్తాను ఉండు. బైబిల్ ఎక్కడుంది? 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? బెన్హినోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనము వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. మన బైబిల్లో ఉంది కదా, అది చెప్పినవి కూడా నిజాలు చాలా ఉంటాయి. మన బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చదివి వినిపించాను కదా, విన్నావు కదా. సోదిగాండ్ర వాళ్ళకు, కర్ణ పిశాచి వాళ్ళ దగ్గరికి, యక్షిణి గాండ్ర దగ్గరికి వెళ్ళకూడదని, మనం అవి నమ్మకూడదని, అవి దేవుడి దృష్టిలో అసహ్యకరమైనవి అని ఆ పనులు. అంతేకాదు, దేవుడికి చెడు కోపం పుట్టించే పనులు మనం చేయకూడదు కదా. మన దేవుడు చెప్పాడు కదా, ఉంటే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చగా ఉండకూడదని చెప్పాడు కదా. నువ్వు అటు దేవుణ్ణి వెళ్తున్నావు అన్నావు, మళ్ళీ అటువైపు అటు అవి కూడా పాటించవచ్చు అని అంటున్నావు. అలా ఉండకూడదు. సత్యం ఏంటో తెలుసుకో. అర్థమైందా?